ఇది మామూలు సబ్జెక్ట్ కాదు. ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దిగా అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో.